ఇక్కడ కొండపైకి అయితే వచ్చేసినాక ఫస్ట్ అయితే తలనీలాలు అయితే సమర్పించుకోవాలి కదా స్వామి వారికి. అందుకోసం అనేసి వెహికల్ దిగి కొంచెం దూరం నడవడమే ఉంటది. తిరుమలలో చాలా నడవడం ఉంటది, అసలు మస్తు వాకింగ్ అవుతుంది కాళ్ళకైతే. తర్వాత కళ్యాణ కట్టకు వెళ్ళాము. అక్కడ వెళ్ళిన తర్వాత నుంచి తలనీలాలు సమర్పించుకొని, అంటే జెంట్స్ ఇచ్చారు, మేమైతే 5 కత్తెరలు ఇచ్చినాం అన్నట్టు స్వామి వారికి. అక్కడ నుండి శ్రీవారి పుష్కరిణికి అయితే చేరుకున్నాము. అసలు తిరుమలలో ఎంత నడిచినా కాళ్ళు అసలు పెయినే ఉండదు. ఓల్డ్ ఏజ్ వాళ్ళైనా, ఎంత అన్హెల్దీ వాళ్ళైనా ఎంత నడిచినా కూడా అసలు ఏమనిపించదు, అంత ఎనర్జీని ఇస్తారు స్వామివారు. పుష్కరంలో స్నానం చేసేసి ఎక్స్చేంజ్ చేసుకొని ఈవినింగ్ 5 కి అయితే దర్శనం కోసం అయితే వెళ్ళాము. నైట్ 11 అయింది. మాకేమో అకామిడేషన్ తిరుమలలో లేదు కదా, 11:40 దాటితేనట కొండ కిందికి రానివ్వరట. షాపింగ్ ఏం చేయలేదు అన్నట్టు. అక్కడ నుండి వెహికల్లో మళ్ళీ కొండ కిందికి అయితే వచ్చేసాము. రూమ్కి వచ్చేసరికి 12 అయింది. తిని పడుకునేసరికి నైట్ 2 అయింది మాకైతే. మళ్ళీ 5 కే లేచినాము. లేచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాము నెక్స్ట్ వీడియోలో చూసేయండి.